వై జోబ్ రిసీవ్డ్ డబుల్ పోర్షన్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. ఏంటి కారణాలు ఏంటి, ఎందుకు డబుల్ పోర్షన్ వచ్చింది? మనందరికి డబుల్ పోర్షన్ రావటం ఇష్టమే కదా, ఇష్టం లేదా? డబుల్ బిజినెస్ డబుల్ త్రిబుల్ అవ్వాలి అనేది మనందరికి ఇష్టమే. మన ప్రమోషన్ డబుల్ ప్రమోషన్ రావాలనేది కూడా మనకి ఇష్టమే. అయితే ఎలాంటి జీవితం మనం జీవించినప్పుడు ఆ డబుల్ ప్రమోషన్ వస్తుంది అనేది ఈరోజు యోబుకు వచ్చింది. చదువుదాం, మనకు కూడా దాన్ని అన్వయించుకుని మనం ధ్యానం చేద్దాం. సో ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ 10 రీజన్స్ యోబు జీవితంలో నుంచి మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. 10 సీక్రెట్స్ ఆఫ్ హిజ్ లైఫ్, రహస్యాల గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సో యోబు జీవితం బాధలతో నిండినప్పుడు చివరికి అతన్ని దేవుడు 2 ఆశీర్వాదానికి మరి ఆశీర్వదించినట్టుగా. దీనికి కారణము ఆధ్యాత్మిక లక్షణాలను మనం పరిశీలిద్దాం. నేను 10 కారణాలు చెప్తున్నాను. చాలా తొందరలో ఈ 10 మాటలు మీకు చెప్పేసి ఉందాం. 7 కోసమే చూసా కానీ ఆపలేకపోయాను. ఇంక 10 వరకు చేసుకొచ్చాను. 7 వరకు వస్తే బాగుంటుంది అనుకున్నా కానీ 10. మొదటిది, ఆయనలో ఉన్న ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే చెడుతనాన్ని అసహించుకునేవాడు, లేకపోతే చెడుతనాన్ని విసర్జించినవాడు. యోబు 1:1 చదువుదాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. సో పాయింట్ నెంబర్ 1, ఆయనలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే చెడుతనాన్ని విసర్జించిన వాడుగా మనం చూస్తాం. మనం ఆశీర్వదించబడాలి అని అంటే మనం ఏం చేసే వారిముగా ఉండాలి? చెడుతనమును విసర్జించే వారిముగా ఉండాలి. యోబు పాపాన్ని ద్వేషించాడు, చెడు మార్గాలకు దూరంగా ఆయన ఉన్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో మనకు చెడు మన ఇంటి పక్కనే ఉంటుంది, మనతోనే ఉంటుంది, మన వాళ్ళతోనే ఉంటుంది. కానీ ఆ రోజు కూడా ఉంది, యోబు దినాల్లో కూడా అలాంటివి ఉన్నాయి కదా, మానవులు ఉన్నప్పుడు నుంచి ఉన్నాయి. కానీ ఆయన అలాగా చెడుతనాన్ని విసర్జించినట్టుగా మనం చూస్తాం. దీనికి ఒక మంచి ఉదాహరణ మరల మనం చెప్పుకుంటే యోసేపు గురించి మనం చదువుకుంటాం. యోసేపు పోతీఫర్ భార్య యొక్క శోధనను తిరస్కరించగలిగాడు అని మనం చూస్తాం. ఆదికాండం 39:9 ఆ మాట ఒకసారి చదువుదాం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. సో ఈ హ్యాడ్ ఎ ఫ్రీడమ్, ఆయనకి స్వతంత్రత ఉండేది. ఎందుకంటే ఇంటి తాళాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, ఎవరు ఆయన్ని ప్రశ్నించే వాళ్ళు లేరు. అయినా కూడా ఆయన దేవుని యొక్క భయము, ఆ దేవుని భయం ఆయనలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మరి చెడును విసర్జించటం అనేది చాయిస్. ఇట్ ఈస్ అ చాయిస్. మనం దాన్ని విసర్జించవచ్చు, లేకపోతే దాంతో కలిసి మనం జీవించవచ్చు. దానియేలు దీనికి ఇంకొక ఉదాహరణ. బబులోను రాజ్యంలో ఆయన్ని పట్టుకొచ్చినప్పుడు యవ్వన కాలంలో పట్టుకొచ్చారు. అప్పుడు ప్రాబ్లీ 17 years 18 years అని చెప్తారు బైబిల్ శాస్త్రజ్ఞులు. ఆ ఏజ్లో కూడా హీ మేడ్ ఎ డిటర్మినేషన్ ఏంటంటే రాజుగారి భోజనం మేము తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోకూడదు అని ఒక తీర్మానం చేసుకోగలడు. ఇది ఎంతమంది యవనస్తులం కానీ పెద్దవారం కానీ ఆ చెడుతో మనం సహవాసం చేయకు అనేది మనకుండేది. ఈ రోజుల్లో చెడుతో సహవాసం చేయకపోతే మనకు ఆశీర్వాదాల కంటే నష్టాలు వస్తున్నాయి. కానీ ఆ చెడుతో సహవాసం చేయకుండా ఉండగలిగే వారిగా మనం ఉండాలి. ప్రస్తుతం అలాగ కనిపించవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా మనం ఆ చెడుని అసహించుకుంటే దేవుని సన్నిధిలో ఉంటారు. కీర్తన 1:1 ఫేమస్ వచ్చిన మనందరికీ యవనస్తులు అందరూ కంఠస్థ పెట్టాలి. అంటే దుష్టుల ఆలోచన చెప్పు నడవక. ఓకే, నేను మ్యారేజ్ సెమినార్లో ఈ మాట చెప్పినాను. ఆలోచన అంట మాటల్లాగా మారుతుందంట, మాటలు క్రియల్లాగా మారుతాయి. ఆలోచన జాగ్రత్తగా చూసుకోకపోతే అది దేనివల్ల వస్తాయి? మాటల ద్వారా వస్తాయి. ఈ మధ్యకాలంలో
సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువగానే ఈ పాపం విస్తరిస్తుంది కదా. మనం గమ్యం ఎలాగా ఉంది, మనం గమ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెడునుదా. సో ఒక చిన్న ఆలోచనే కదా అని మనం చేయకూడదు. సో యోబు ఇక్కడ పాపాన్ని ద్వేషించినట్టుగా మనం చూస్తాం. మనలో ఎంతమంది ఆ విధమైన ఒక డిటర్మినేషన్ మనం చేయగలుగుతున్నాం అనేది మనం ఉండాలి. ఆయన ఆశీర్వదించబడటానికి మొదటి కారణం అది. రెండవ కారణము యథార్థవంతుడుగా ఉన్నాడు, యథార్థంగా నడుచుకున్నాడు అంటాడు. 1:1 చూడండి. 1:1 అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలు. సో అక్కడ రెండవ క్వాలిటీ ఆయన గురించి 1:1 ఏం రాస్తుందంటే యథార్థతతో నడిచిన వాడు. ఓకే, అంటే నిర్దోషిగా నడిచినవాడు, యథార్థతగా నడిచినవాడు. అంటే ఇంకొక మాట అంటే యోబులో పాప స్వభావం లేదని కాదు. ఆయనలో పాప స్వభావం లేదంటారా? మానవులందరిలో ఉంటుందని బైబిల్ చెప్తుంది. యోబులో కూడా ఉంటుంది, కానీ ఆయన నిర్దోషిగా నడిచాడు. దీని అర్థం ఏమంటే యోబు దేవుని కృప వల్ల అన్ని సద్గుణాలు గలవాడై అన్ని విధాల నిజాయితీగా పవిత్రతతో కూడిన జీవితాన్ని ఆయన జీవించటానికి మరి నిర్ణయించుకున్నాడు. అతడు స్వభావంలో ఉన్న పాపం మీద దేవుడు అతనికి విధేయత ఇచ్చాడు. మానవ స్వభావం పాపం కరెక్టే, కానీ దేవుని కృప వలన ఆయన దాన్ని జయించటానికి ఇచ్చాడు. మన భ్రష్టత్వాన్ని గురించి చాలా మాటలు రాస్తున్నాయి. ఓకే, మీరు చదవదులే, కానీ నేను ఊరికే చెప్పేస్తాను. ఆదికాండం 8:21, కీర్తన 51:5, 58:3, కీర్తన రోమా 3:9-19 వచనాలు, ఎఫెసీ 2:1-3. ఇవన్నీ కూడా మన మానవుని యొక్క భ్రష్టత్వాన్ని గురించి రాయి. అయితే నిర్దోషత్వాన్ని గురించి కూడా బైబిల్ రాస్తుంది. నిర్దోషత్వాన్ని గురించి ఆదికాండం 6:9 చదువు ఒక మాట. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. అక్కడ వరకు చాలేము ఆయన. సో ఇట్ ఈస్ అబౌట్ నిందారహితుడుగా. ఆయన తరం ఎలాగా ఉంది మనందరికీ తెలుసు కదా. నోవా తరం ఎలాగా ఉంది, అక్కడ భయంకరంగా పాపం చూడలేక అందరిని నిర్మూలన చేస్తారని దేవుడు చెప్పిన ఆ తరంలో వాళ్ళ గురించి ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం. కొత్త నిబంధనలు ఒక మాట చదువు. 5:48 మత్తయి సువార్త 5:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. సో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం కూడా పరిపూర్ణ. అసలు యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే ఏంటంటే ఎట్లా ఉన్నామో బయట అట్లాగా ఉండటం. అంటే యథార్థత అంటే అంతరంగము మరియు బాహ్య జీవితము ఒకేలాగా ఉండటం యథార్థత. లోపట ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేయరు. చాలామంది లోపట ఒకటి పెట్టుకొని బయటికి వంగొంగు వందనాలు పెడతారు, లోపలేమో కక్ష పెట్టుకుంటారు. అలా కాదు. లేకపోతే లోపల మేము నిర్దోషులు అని చెప్తాం, అది బయటికి కనపరచరు. అలా కాదు. ఇచ్చు లోపల అంతరంగము బాహ్యము ఒకేలాగా ఉండటం యథార్థత. ట్రాన్స్పరెన్సీ అంటారు, ట్రాన్స్పరెంట్, సీ త్రూ, అది మనము కలిగిన వారికి ఉండాలి. ఉదాహరణకి నతానియేలు బైబిల్లో యోహాను సువార్త 1:47 గురించి మనం చదువుతాం. యేసు నతనియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు. అంటే చూడండి, ఆయన దేవుడి చేత కితాబు పొందుకున్నాడు. ఈయన నిజంగా ఇశ్రాయేలీయుడు అంటే అన్ని సకలమైన ఆజ్ఞల్ని అనుసరించేవాడని దేవుడు ఆయన రాలేదు, కలవలేదు, ఇంతవరకు ఏం చేయలేదు, కానీ ఆయన రాకముందే దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప సాక్ష్యం. సో చరిత్రలో మనం చూస్తే మార్టిన్ లూథర్ గారు ఎవరైనా మనకి ఎందుకంటారా? మార్టిన్ లూథర్ ఎవరు? రిఫర్మేషన్కి ఆయన మనం ప్రొటెస్ట్ చేసిన ఆయన మరి మన బైబిల్ చదవకూడదని వాళ్ళంటే బైబిల్ అందరూ చదవాలి అని మార్టిన్ లూథర్ గారు దానికి నిలబడి మనందరం బైబిల్ ఈరోజు చదువుతున్నామంటే దానికి ఆయన సత్యం కోసం ఆయన నిలబడ్డాడు. ఆయన చంపడానికి పరిగెట్టారంట వాళ్ళు. అది జర్మనీ పారిపోయాడు ఆయన, కానీ సత్యం కోసం ఆయన నిలబడ్డాడు. ఎక్కడా కూడా రాజీ పడలేదు అని సత్యం కోసం నిలబడ్డాడు. సో మనం పాఠం ఏంటంటే దేవుడు నిజాయితీ గల వారిని ఘనపరుస్తాడు.
కాబట్టి మనం యథార్థవంతులుగా ఉండాలి. యోబు యథార్థత ఉంది. నో మ్యాటర్ ఆయన జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిర్దోషిగా యథార్థంగా నడుచుకున్నాడు. మొదటిది పాపాన్ని విసర్జించేవాడుగా, ద్వేషించేవాడుగా ఉన్నాడు, యథార్థత కలిగిన వాడుగా. మూడో క్వాలిటీ 1వ వచనంలోనే ఉంది, న్యాయవంతుడు దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. ఓకే, అక్కడ చూడండి, న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన సో అక్కడ 2:1 దాంట్లో రాసుకున్న న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అంటే తన వ్యవహారాలన్నిటిలో యోబు ముక్కుసూటిగా యథార్థంగా మరి నీతితో ఉండి వంకర త్రోవలకు పట్టకుండా లేదా వంకర త్రోవలను చెప్పకుండా ఉన్నమాట ఉన్నట్టుగా అడిగాడు, ముక్కుసూటిగా చెప్పాడు. ఇది దేవుని భయం చేత, అలాగే న్యాయవంతుడు కనుక అలాగా ఆయన చెప్పాడు. భయభక్తులు అనే మాట మనం చూస్తే దైవ భయం గురించి ఆయన ఎంతో గొప్పగా చేశాడు. దైవ భయం ఉన్నవారు దుర్మార్గత నుంచి తొలగిపోతారు. నిజమైన దైవ భయంలో ఉన్న విశేషం ఏంటంటే ఇక్కడ యోబు లక్షణాలు మనిషిని ఎలాగా ఉండాలో, ఎలాగా ఉండగలడో అన్న దానికి ఆదర్శంగా ఉంది. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం గురించి సామెతల గ్రంథం చాలా చెప్తారు. భయభక్తులుగా ఉన్నవారికి ఉన్న ఆశీర్వాదాల నుంచి చెప్తారు. సో 3వ క్యారెక్టర్ ఆయనకి ఏముందంటే న్యాయవంతుడు, ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. అలాగే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నాడు. యోబు తన కుటుంబం, సేవకులు, సమాజంతో న్యాయంగా ప్రవర్తించారంట. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దినాల్లో ఆయన ఇంట్లో చాలా పశువులు ఉంటే ఆయనకి చాలా పని వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. బహుశా సమాజంలో మంచి పేరు ఉండేది. కానీ ఆయన యథార్థవంతుడుగా ఆయనకు రాసి ఉంది కదా. సో ఆ నీతిని అనుసరించే వారిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాల్లో తీసుకుని వెళ్తాడు. నీతిని మనం అనుకున్న విధానంలో కాకపోవచ్చు, లేదా మనం కోరుకున్న టైంలో కాకపోవచ్చు, ఖచ్చితంగా గాడ్ విల్ గివ్ డబుల్ పోర్షన్ ఇన్ హిజ్ ఓన్ టైం. 3వది యోబు యొక్క క్యారెక్టర్ ఏంటంటే అక్రమ దోషములను లెక్కించని వాడు, కుటుంబం కొరకు ప్రార్థించేవాడు. 1:5 చూద్దాం. యోబు గ్రంథం 1:5 చూడండి. వారి విందు దినములు పూర్తి కాక యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. సో అక్రమ దోషములను లెక్కించిన వాడు, కుటుంబం కొరకు ప్రార్థించిన వాడు, అంటే ఇంటర్సీడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ, కుటుంబం కోసం ప్రార్థన చేసేవాడు. ఇక్కడ ఈ మాటల్లో యోబుకు దేవుని పైన, తన పిల్లల పైన ఉన్న ప్రేమ, లేకపోతే మానవ హృదయం సహజంగా ఉండే పాప స్వభావం గురించి గ్రహింపు తేటతెల్లమవుతుంది. కానీ ఇక్కడ కుటుంబ నాయకుడిగా, ఒక కుటుంబానికి ఒక యాజకుడిగా యోబు నిర్వహించే పనుల గురించి మనకు తెలుస్తుంది. ఒక యాజకుడు ఏం చేయాలి? ప్రజల పక్షాన దేవునికి దహన బలి ఇవ్వాలి. అయితే ఇలాంటి విపత్తు తనకెందుకు వచ్చిందో ఆ కారణం తెలియకపోయినా యోబు ఆ సంగతిని గ్రహించి, ఎవరికైనా శారీరక సంబంధంగా మరి పిల్లల్ని, ఆస్తిని అన్నీ ఒకే రోజు కోల్పోయినప్పుడు మరి ఆ బాధ కలుగుతుంది. కానీ ఆ బాధలో కూడా దేవుని స్తుతించటం మనం చూస్తాం. యోబు కలిగిన నష్టం కంటే అతి తక్కువ నష్టం వచ్చినా దేవుడు తమకు అన్యాయం చేశాడని, లేకపోతే బుద్ధిమాలి ఆలోచించేవారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. యోబుకు వచ్చిన రాకపోయినా చిన్న నష్టం కలిగిన దేవుడు మాకు అన్యాయం చేశాడని, నష్టం చేశాడని చెప్పేవారు చాలామంది ఉన్నారు. సంపద, పిల్లలు మరి అన్నీ కోల్పోయినా ఆయన దేవుణ్ణి నిందించలేదంట. సంపద కోల్పోయాడు, ఏం కోల్పోయాడు? పిల్లలందరినీ కోల్పోయాడు. తనకు అంతా కోల్పోయినా దేవుణ్ణి నిందించలే. ఆయన కష్టాల్లో ప్రభువును స్తుతించాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీ జైల్లో పౌలు, శీలలు కూడా ఏంటి, వాళ్ళని కొట్టి ఒక పక్క రక్తం కారుతుంది. వాళ్ళకి రక్తం కారుతుందా, కారలేదా? మనకెట్లా తెలుసు? తర్వాత జైలు అధికారి వచ్చి వాళ్ళ రక్తాలన్నీ కడుగుతాడు, గాయాలు కడుగుతాడు కదా. అంటే వాళ్ళకి రక్తం కారుతున్నా, బాధలో, కష్టంలో ఉన్నా వారు ఏం చేశారు? పాటలు పాడు. చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 16:33 చదవండి.
రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగి ఒక మాట కోసం ఓకే, వారి గాయాలు అంటే వాళ్ళు పాటలు పాడేటప్పుడు గాయాలు ఉన్నాయా లేవా అన్నదాన్ని నా పాయింట్. గాయాలు ఉన్నాయి, రక్తం గారుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. దట్ ఈస్ వాళ్ళు దాని కింద ఆ గాయాలు వాళ్ళు పట్టించుకోలేదు, ప్రభుని స్తుతించారు. సో వాళ్ళకి నష్టం కలిగిన శ్రమల్లో కూడా ప్రభుని స్తుతించారు. మనం ఎంతమంది అలాంటి ఒక లైఫ్ స్టైల్ కలిగి ఉంటాం, దేవుడు ఈ శ్రమ వచ్చింది దాని నుంచి దేవుడు బాగు చేస్తాడు అని ప్రభుని స్తుతించి, బాగు చేయకపోయినా దేవుని స్తుతించే వాళ్ళముగా మనం ఉండాలి. యోబు అలాగా ఉన్నాడు. యోబుకు మళ్ళా రెండింతల ఆశీర్వాదం వస్తుందని ఆయనకి తెలీదు, కానీ నష్టపోయాడు. నష్టపోయిన దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అనేది మనకు తెలిసినటువంటి ఒక గొప్ప దిగంబరిగా నేను వచ్చాను. నా ముందు వచ్చిన వాళ్ళు అంటాడు, దిగంబరిగా నేను వచ్చాను, దిగంబరిగానే నేను వెళ్తాను, నేనేమి లోకానికి తీసుకురాలేదు, ఏమి కూడా తీసుకుపోను అంటాడు. సో ఒక కష్టాల్లో కూడా ప్రభుని స్తుతించేవాడుగా ఆయన ఉన్నాడు. పాయింట్ నెంబర్ 7, 7వది, మేలు చేసే గుణం కలిగిన వాడు ఆయన. ఓకే, షోయింగ్ కంపాషన్ టు ద పూర్ అండ్ నీడీ. ఆయన ఎప్పుడు కూడా ఇతరులకు హెల్ప్ చేసేవాడే. 29వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు చదువుదాం. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గ్రుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారింతిని. సో ఇక్కడ ఆయన అంటాడు, సో హౌ హీ హెస్ హెల్ప్డ్ సోషల్ సర్వీస్లో, లేకపోతే ఇతరులకు ఎలాంటి సహాయం ఆయన చేశాడు, మేలు చేసే గుణం ఎలాగ ఉందో మనం చూస్తాం. యాకోబు పత్రికలో ఒక మంచి మాట ఉంది కదా, నిజమైన భక్తి ఏదనగా చెప్పండి, చదవదాం. లేకపోతే 1:27 యాకోబు పత్రిక. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. సో అది నిజమైన భక్తి. చాలామంది భక్తిగా ఉంటారు కానీ అడుక్కున్న వాళ్ళకి ₹1 కూడా ఇయ్యరు. భక్తి అంటారా కాదంటారా? అది అర్థమైందా? కొంతమంది అడుక్కున్న వాళ్ళని బాగా తిడతారు, ఏ పని చేసుకోవచ్చు కదా, ఏం అడుక్కుంటున్నావు, నీకెందుకు వాళ్ళ బాధ, నీ చేతనైతే ₹1. వాళ్ళు ఎందుకు అడుక్కుంటున్నారో నీకు అనవసరం. నీ చేతనైతే వాళ్ళకు ఒక ₹10 ఇవ్వటం వరకే ఆయన. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట మన నిజమైనటువంటి భక్తి. చాలామంది గంటలు గంటలు ప్రార్థన చేస్తారు, పక్కన వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెట్టరు, ₹1 సహాయం చేయరు, మళ్ళీ చాలా స్పిరిచువల్గా ఉంటారు. వాళ్ళ స్పిరిచువాలిటీ అది దేవుడి లెక్కలో స్పిరిచువాలిటీ కాదు. కాబట్టి అది ఇక్కడ యోబు పేదలకు, అనాథలకు, విధవరాళ్ళకు సహాయం చేసేవాడు అని మనం చదువుతాం. కాబట్టి మనం కూడా అలాంటి లైఫ్ స్టైల్. బైబిల్లో ఒక ఉదాహరణ డోర్కా అని ఉంది కదా, తబిత. డోర్కా ఏం చేసేది, మంచి కార్యాలు చేసి ఆమె పేరు సంపాదించుకుంది, ప్రసిద్ధురాలు అయింది. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యాలు 9:36. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. సో అది చాలు. ఓకే, సో ఆమె ఏం చేసేదంటే సత్క్రియలు, ధర్మకార్యాలు చేసి ప్రసిద్ధురాలు అయింది, బహుగా చేసింది. షీ వాజ్ నాట్ ఎ రిచ్ గర్ల్, రిచ్ ఉమెన్ కాదు, కానీ అందరికీ అంగిలు కుట్టించేది, బట్టలు కుట్టించేది. వాళ్ళ చచ్చిపోయిన తర్వాత అందరూ అవి వచ్చి ఆమె అంత చేసిందో వాళ్ళు చెప్పేసరికి అందరికి మైండ్ పోయింది, నీకు కూడా చేసిందా, నాకు కూడా చేసింది, అలాగొద్ది చెప్పుకొని అప్పుడు దైవ సేవకుని ఎట్లన్నా ఆమెను బతికిచ్చయ్యా అంటే ఆమె కోసం ప్రార్థన చేస్తారు. అది వేరే స్టోరీ. కానీ ఆమె సాక్ష్యం ఏంటంటే ఆమె అంతమందికి హెల్ప్ చేసిందో. పబ్లిసిటీ చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది హెల్ప్ చేస్తారు కానీ పబ్లిసిటీ చెప్తారు. పాస్టర్ గారు అక్కడ చెప్పాలి, సంఘంలో పలానా వాళ్ళకి ₹1 ఇచ్చారు అని చెప్పాలి. కానీ అది చెప్తే నీకు ఆశీర్వాదం రాదు కదా, ఎందుకంటే చెప్పకుంటేనే. ఆవిడ చెప్పుకోలే, ఆవిడ గురించి అంత చేసిందని అందరూ వచ్చి చెప్పేవరకు ఎవరికి తెలియదు. కానీ
మన జీవితంలో మనం పక్కన వాళ్ళకి హెల్ప్ చేసే వారముగా ఉండాలి. మనం సేవ చేసే హృదయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అనేది మనం చదువుకోవాలి. ఎంత సేవ చేస్తే, నువ్వు బైబిల్లో ఏం చెప్తున్నా, ఎడమ చేయి చేసేది కుడి చేయికి మైక్లో చెప్పమనుందా? లేదు. పబ్లిసిటీ చెప్పుకోమని కూడా లేదు అక్కడ. కానీ మనం ఆ లైఫ్ స్టైల్ కలిగిన ఇలాగా తబిత లాంటి లైఫ్ స్టైల్. ఇక్కడ యాకోబు పత్రికలో నిజమైన భక్తి ఏదంటే అది నీ భక్తి లైఫ్ స్టైల్. ఒకరోజు చేసేది కాదు, సంవత్సరానికి క్రిస్మస్ అప్పుడు గిఫ్ట్లు ఇచ్చేది కాదు అక్కడ, లేదా క్రిస్మస్ అప్పుడు బహుమానాలు ఇచ్చేది ఒక్కటే కాదు. ప్రతిరోజు అలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురైతే వాళ్ళకు మనం సహాయం చేసే వారిగా ఉండాలి. మేలు చేసే గుణం కలిగిన వారంటే దేవుడికి చాలా ఇష్టం. 8వ పాయింట్. ఓకే, శుద్ధ హృదయము కలిగిన వాడు ఆయన. ఓకే, ప్యూర్ హార్ట్. 31:1 చదవండి. 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగ చూచుదును. సో ఆయన ఒక నిబంధన చేసుకున్నాడంట. కళ్ళకి ఏమంటాడు? కన్యకను నేను ఎలాగా చూతును అంటాడు. ఇక్కడ 4వ వచనం వరకు, 1-4 వచనాల్లో మిత్రులు తనపై చేసినటువంటి నేరారోపణ యోబు ప్రత్యుత్తరం ఇస్తూ ఈ అధ్యాయంలో ఆయన ముగిస్తున్నాడు. దీనిలో అతడు తన న్యాయ సమ్మతమైనటువంటి ప్రవర్తనను వారి ముందు ఉంచుతున్నాడు. డబ్బాలు కొట్టేందుకు కాదు, స్నేహితుల కారణంగా యోబు ఇలా చెప్పుకోవాల్సి అవసరం వచ్చింది ఆయనకి. కపట బోధనలు ఆరోపణలకు జవాబు ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే నువ్వేదో తప్పు చేసావు, ఏదో పాపం చేసావు, నువ్వేదో అలాగా విసిగిపోయి ఆయన చెప్పాడు, నేను నా కళ్ళకు నిబంధన చేసుకున్నాను, నేను అలాంటిది ఏమీ చేయలేదురా బాబు అని వాళ్ళ స్నేహితులకి చెప్పుకోవటానికి ఆయన వచ్చాడు. సో పౌలు తనను గురించి తాను సమర్థించుకున్న పరిస్థితులు కూడా ఇలాంటివి ఉన్నాయి. పౌలు గారు కూడా ఒకసారి చదువుని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయం 21 నుంచి చదువమ్మా కొన్ని మాటలు. మేము బలహీనమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడను. అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయుల, నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడనే. ఓకే, సరే. అక్కడ పెద్ద లిస్ట్ 29 వరకు అంటాడు. ఆయన సమర్థించుకుంటున్నాడు, నేను వాళ్ళకంటే తక్కువేం కాదు అన్నట్టుగా. అంటే నేనేం తప్పు చేయలేదండి. సో కపట బోధకుల ఆరోపణలు ఆయన ఇక్కడ జవాబిస్తున్నాడు. సో పతన స్థితిలో ఉన్న మానవ జాతిలో తాను కూడా ఒక భాగమేనని యోబు ఇక్కడ తెలుసుకుని ఉన్నాడు. ఒకవేళ మానవ స్వభావం ఎంతో పాపభూయిష్టమైందైందో అన్న విషయం ఇతర వ్యక్తుల్లో మనం చూస్తాం. కానీ యోబుకు ఇక్కడ ఒక నిశ్చితమైనటువంటి పవిత్రతను కాపాడుకోవటానికి యోబు నిర్ణయం తీసుకున్నాడు అనేది శిష్యులకు చెప్పడానికి కోసం ఆయన ఏమన్నాడంటే, కన్యకను చూడకుండా నా కళ్ళకు నిబంధన చేసుకున్నాను, నేను ఒక ప్యూర్ లైఫ్ నేను జీవించాను అని ఆయన అంటున్నాడు. యేసు ప్రభు వారి బోధ కూడా అదే కదా. ఏంటంటే హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సో 5:8 మత్తయి సువార్తలో మనం. సో ఆయన అంత కాన్ఫిడెంట్గా నేను హృదయశుద్ధి గలవాడును అని ఆయన చెప్పుకుంటున్నాడు. సో హృదయశుద్ధి కలిగినటువంటి వారుగా మనం కూడా జీవించాలి అన్నది యోబు. సో శుద్ధ హృదయం కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. దెర్ ఇస్ నో డాట్ ఆర్ ది ఆయనలో లేదు అనేది మనం చూస్తాం. పాయింట్ నెంబర్ 9, 9వ పాయింట్. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసి వారిని క్షమించేవాడుగా ఉన్నాడు. ఇంత వాళ్ళు వేధించినా ఆయన అసహించుకునేటట్లు ఆయన్ని నిందించారు. ఎంత నిందలేశారు ఆయన కదా. 4వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు అంత నిందలే వాళ్ళకి కదా. కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేశాడంట ఆయన. మనం 12 ఇందాక చదువుకున్నాం కదా, 42:10 చదువుకున్నాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. సో ఇక్కడ వివరణ ఏంటంటే, తనను బాధించిన స్నేహితుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. మనం కూడా, మనల్ని రోజు బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, మన గురించి చాడీలు చెప్పేవారు ఉంటారు, మన గురించి వ్యతిరేకంగా పనిచేసేవారు ఉంటారు. కానీ
మన అందరం కూడా ప్రార్థనలో వారి కోసం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి అన్నది ఇక్కడ దేవుని యొక్క వాక్యం. యేసు ప్రభు వారు మనకు మంచి ఉదాహరణ, స్టెఫన్ మంచి ఉదాహరణ. వాళ్ళు ఏమంటారు, ప్రభువా వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మన స్నేహితులు మనతోనే ఉంటారు, కానీ మనకు వాళ్ళు విరోధంగా మాట్లాడతారు, విరోధంగా పనిచేస్తారు. ఈ రోజుల్లో చాలామంది బిజినెస్ పార్ట్నర్స్గా ఉండి ఒకరినొకరు చంపుకున్న వారి గురించి మనం ఎంతమంది గురించి చదవట్లేదు, వినట్లేదు. వాళ్ళతోనే ఉన్నట్టుగా ఉంటారు, కానీ వాళ్ళకు నష్టాన్ని కలిగించే వారుగా వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనము దేవుని బిడ్డలుగా ఉన్న మనము దేవుని కొరకు నమ్మకంగా పనిచేసే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ మనం కలిగిన వారిగా మనం ఉండాలి. స్నేహితుల కొరకు మన స్నేహితులే, కానీ మన 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 గురించి చెడ్డ చెప్పేవారు, మన గురించి పాడు చేసేవారు మనకు బాగానే అటస్థిస్తారు. మన సాక్ష్యాన్ని పాడు చేసేవాళ్ళు, మన రహస్యాలన్నీ బయట చెప్పేవాళ్ళు, మన బలహీనతలన్నీ బయట చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా పైగా మంచిగుంటారే, చాలా చెడ్డోళ్ళు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన అనుదిన జీవితాల్లో మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి అని ఉంది. యేసు ప్రభువు వారు కూడా చెప్పాడు కదా, శత్రువులను వారి కోసం ప్రార్థించి వారిని క్షమించమన్నాడు. చూడండి ఒకసారి, అంటే స్నేహితులే కానీ శత్రువులు లాంటి వాళ్ళు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని 44 అనుకో, చూడము 44. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అది యేసు ప్రభు వారు మనకు చెప్పింది కూడా ఏంటంటే, మీరు శత్రువులను ప్రేమించండి. ఒకవేళ వాళ్ళు శత్రువులు కాకపోతే మీ ఫ్రెండ్స్ లాగా ఉన్నా కూడా మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ఏం చేయాలి, ప్రార్థన. యోబులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, వారిని ఫ్రెండ్స్ ఆయన్ని ఆదరించడానికి వచ్చారు మొదట, తర్వాత నిందించటం ప్రారంభించారు. సో అలాగ నిందించిన వారికి కూడా ఆయన వారి కోసం ప్రార్థన చేశాడు. ఓకే, సో 10వది లాస్ట్ది నేను చెప్పి ఆయనలో ఉన్న గుణలక్షణం చెప్పి మనం ముగిస్తా. అహంకారం లేని మనసును సంపాదించుకున్నాడంట. హీ వాక్డ్ ఆన్ హ్యూమిలిటీ బిఫోర్ గాడ్. యోబు వినయ స్వభావం అక్కడ మనం చూస్తాం. 16వ అధ్యాయం, యోబు గ్రంథం 16వ అధ్యాయం 1 నుంచి 5వ వచనాలు. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముసిగిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును, నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును, మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును. చూడండి, సో అక్కడ అహంకారం లేని మనస్సు. వాళ్ళు నిందించారు, నేను మీ స్థానంలో ఉంటే నేను కూడా ఇట్లా చేసేవాడిని, లేలే మీరేమి అంత తప్పు ఏం చేయలేదు. అట్లా ఎవరు చెప్తారండి? ఎవరైనా నిందించే వాళ్ళు చెప్తారా? మీరు నన్ను నిందిస్తున్నారంటే నేను మీ స్థానంలో ఉంటే కూడా అట్లాగే చెప్పేవాడినిలే అనే మాట ఆయన చెప్తున్నారు. అంటే ఎంత వినయం కలిగిన వాడుగా ఉన్నాడో చూడండి. యోబు తన బాధల మధ్యలో కూడా దేవుని ఎదుట వినయముగా ఉన్నాడు, తన ఫ్రెండ్స్ ఎదుట వినయముగా ఉన్నాడు. మీరు చెప్పేది కరెక్టే, మీ స్థానంలో నేనుంటే కూడా అట్లాగే చెప్పేవాడిని, మీరేం తప్పు చేయలేదులే అనే ఒక పెద్ద మనసు. మనం ఏం చేస్తాం, రివెంజ్, ఇట్లా కన్నావా నీ అంత చేస్తా. మన ఊర్లో సామెత ఏంటంటే, ఒక దెబ్బ కొడితే పడతా కానీ ఒక మాట అంటే పడిన అంటారు కదా. వీళ్ళు ఎన్ని మాటలు అన్నారు, అధ్యాయాలు తిట్టారు ఆయన్ని. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను మీ స్థానంలో ఉంటే నేను కూడా అట్లా చెప్పేవాడినిలే, మీరేం దాని గురించి దిగులు పడద్దు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన బాధల మధ్యలో కూడా ఆయన వినయముగా మరి తగ్గించుకుని ఉన్నాడు. సో మోషే గురించి మనం ఏం చదువుతామంటే, యెహోవా మాట వినను మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అంట. 12వ అధ్యాయం సంఖ్యాకాండం 3. అసలు మోషే కోపం రావాలి, కానీ కోపం రాలేదంట. అసలు అంత సాత్వికుడు. ఇంతకు మునుపు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కొట్లాడుతున్న ఒక దెబ్బకు ఒకరిని కొట్టంగానే ఇసుకలో దూరి చచ్చిపోయాడు. అంత కోపం ఉండే ఆయన 40 సంవత్సరాల తర్వాత ఎలాగైపోయాడంటే, ఆయన ఎంతో సాత్వికుడిగా
అయిపోయాడు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాం, ఎన్ని వాక్యాలు వింటున్నాం. మనం ఇంతకు మునుపు బహుశా మనకు కోపం ఉండేదేమో, మనకు పగ ఉండేదేమో, మన కక్షలు ఉండేటివేమో. కానీ డ్యూ టైంలో మోషే మారిపోయినట్టుగా మనం కూడా మారిపోయే వారిగా ఉండాలి. హడ్సన్ టైలర్ గురించి చైనాలో మిషనరీ సేవలో ఆయన వినయాన్ని ప్రసిద్ధి చేశాడు అంట కదా. ఆయన వాళ్ళలాగా తయారయ్యి ఆయన వాళ్ళకులాగానే ఆహారం తిని వాళ్ళకులాగానే ఆయన తగ్గించుకొని ఉండిపోయేవాడంట. అలాంటి లైఫ్ స్టైల్ మనం కూడా కోరిన వారిగా ఉండాలి. కాబట్టి యాకోబు పత్రికలో ఒక మాట అంటది చూడండి. యాకోబు పత్రిక 4:6 ఏముంది? అహంకారులను ఎదిరించి చదువు. ఆయన ఎక్కువ కృపనిచ్చును, మొత్తం చదువు. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. అహంకారులను ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడే దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని అహంకారంగా ఉంటే దేవుడు మన మెడెర కొడతాడు, వినయముగా ఉంటే దేవుడు మనలను లేపుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అలాంటి వారిని గురించి మనం చదువుకుంటాం. కాబట్టి యోబుకు 2 ఆశీర్వాదం పొందటానికి గల 10 కారణాలు నేను ఒకసారి రిపీట్ చేసి ప్రార్థన చేద్దాం. మొదటిది ఏంటంటే చెడు స్వభావాన్ని విసర్జించేవాడు. ఈ రోజున నీలో నాలో ఏమి చెడు ఉన్నాయో అది నీకు తెలుసు, నాకు తెలుసు. మన దాన్ని పాలిష్డ్ భాషలో చెడు అనుకుంటా వీక్నెస్ అంటారు, బలహీనత అంటారు. బట్ ఇట్స్ ద సేమ్, చెడే. కానీ మనకి ఇప్పుడు పాలిష్డ్ భాషలో మనం దాన్ని వీక్నెస్ అండి, బలహీనత అండి అండి. బలహీనతలు ఏమన్నా అవి విడిచిపెట్టే వారిగా ఉండాలి. రెండవది యథార్థతతో నడవాలి. అవునంటే అవును, కాదంటే కాదు. చేస్తానంటే చేస్తాను, చేయనంటే చేయను, వస్తానంటే వస్తాను, రానంటే సరే. మూడవది ఏంటంటే నీతిని ప్రేమించేవారు. ఏంటి? నీతిని ప్రేమించే. మనకి ఏది ఉన్నా లేకున్నా మనం నీతిగా బ్రతకటం ఉండాలి. నాలుగవది ప్రార్థనలో కొనసాగేవాడు. మనం ప్రార్థన ఇంటి కోసం చేయాలి, సంఘం కోసం చేయాలి, పక్కన వాళ్ళ కోసం చేయాలి. తర్వాత ఐదవది కష్టాల్లో కూడా ప్రభువుని మనం స్తుతించటం. ఆరోది పేదవారికి సహాయం చేసే మనసు మనకు కలుగున్నట్టు. వాళ్ళు ఎందుకు అలాగడుకున్నారో నీకు అనవసరం. చేతనైతే ఒక ముద్దు పెట్టు, చేతనైతే వాళ్ళకు ₹1, చేతనైతే వాళ్ళకు కొద్దిగా సహాయం చేయి. ఏడవది పరిశుద్ధతను కాపాడుకునే జీవితం. ఎనిమిదవది శత్రువుల కొరకు ప్రార్థించే లక్షణం. బాధ పెట్టే వారి కోసం ప్రార్థించి మరి ఆయన చేశాడు. 9వది వినయముతో ఉన్నాడు. 10వది అహంకారం లేని మనస్సు, అదే వినయంతో ఉన్నాడు. ఓకే, సో ఎనివే 10 మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబును దేవుడు మునుపటి కంటే 2 ఆశీర్వాదం ఇవ్వటానికి గల కారణం ఏంటంటే ఆయనలో ఉన్న ఈ 10 గుణలక్షణాలు. ఈ దేవుడు 2 ఆశీర్వాదం ఇవ్వకముందు 2 స్వభావాన్ని మనలో నిర్మిస్తాడు. ఆయన 2 ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వకముందు 2 స్వభావాన్ని ఆయన మనం ఇస్తాడు. కాబట్టి ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మరి ఈ 10 గుణలక్షణాల్లో పరీక్ష చేసుకుందాం. ఏదైనా గుణలక్షణం మనలో లేకపోతే, లేకపోతే మనం ఆ గుణలక్షణాన్ని కలిగలేకపోతే, ప్రభువా నన్ను ఆశీర్వదించాలి అని అంటే ఈ గుణలక్షణం నాలో లేదయ్యా, బహుశా ఇది నాకు అడ్డుగా ఉందేమో, నన్ను 2 ఆశీర్వాదాన్ని నేను పొందుకోకుండా నన్ను ఇది అడ్డుపడుతుందేమో, ఈరోజు ఒప్పుకుంటున్నా, విడిచిపెడుతున్నా అని చెప్తామా? యోబు లాంటి గుణలక్షణం, యోబు లాంటి లైఫ్ స్టైల్ నేను జీవించడానికి ఒక తీర్మానం చేసుకుని పాలుపంపులు పొందుదాం. దేవుడు అలాంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. 2 ఆశీర్వాదం ఇవ్వటానికి ఆయన ఇష్టపడు. అందుకనే బైబిల్లో మిమ్మల్ని 30 60 100 ఆశీర్వదించాలన్నాడు. గాడ్ వాంట్స్ టు బ్లెస్. అయితే దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి యోగ్యమైన జీవితాలు మనం జీవించాలని ఆశపడుతున్నాడు దేవుడు. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం.